వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పిల్లికి ఎలక సాక్ష్యం అని ఒక సామెత చెప్తారు. ఇలాంటివి ఇంకా సూటబుల్ చెప్పుకోవాలంటే చాలా చెప్పొచ్చు. ఎలా అయిపోయిందంటే పరిస్థితి, భారతీయురాలైనటువంటి మమతా బెనర్జీకి భారతీయులు సపోర్ట్ లేకుండా పోయారు. కానీ పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తూ ఉంటే మమతా బెనర్జీ కాదు మమతా బేగం అని అంటారు. నిజమేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగిన తర్వాత సరే ఓడిపోయినా కూడా ఇంకా పట్టు వదలని విక్రమార్కురాలిలాగా నేను రాజీనామా చెయ్యను, నేను ఇలాగే కూర్చుంటాను, నన్ను రాజీనామా చేయించేటువంటి హక్కు మీకు ఎవరికీ లేదు, అండ్ బీజేపీ ఈవీఎంలు ట్యాంపర్ చేసేసింది, ఓట్లు తొలగించేసింది, మోసం చేసింది అని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేసింది. ఇక అభిషేక్ బెనర్జీ గడైతే అదే మేనల్లుడు, ఎలక్షన్ కౌంటింగ్ ముగిసిన తర్వాత దమ్మున్నవాడు ఎవడన్నా రెండ్రా ఇక్కడికి చూసుకుందో ఏమవుతుందో ఒక్కొక్కడికి అని చెప్పి కత్తెత్తాడు. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. కేంద్ర బలగాలు కనీసం ఇంకో 2 నెలల పాటు బెంగాల్లోనే ఉంటాయి. ఒక్కొక్కళ్ళ తుక్కు ఊడగొడుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ బంగ్లాదేశ్ మద్దతుని ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీల ఓటు హక్కుని కాలరాసేశారు అని చెప్పి బంగ్లాదేశ్ ఎంపీ నహీద్ ఇస్లాం సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ విషయంలో తాము తలదూర్చబోము అని చెప్తూనే బెంగాల్ ఓట్ల తొలగింపు తమ దేశంపై ప్రభావం చూపుతుంది. ఎలా చూపిస్తుంది? బెంగాల్లో ఓట్లు తీసేస్తే మీదే అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ మీదకే పోతారు, మా దగ్గర తిండి తిప్పలుగా ఏం లేవు కాబట్టి మేమే మీ భారతదేశంలోకి తోలేసాము అని చెప్పి ఒప్పుకుంటున్నట్టుగానే ఉంది. ఇక మమతా బెనర్జీ కేవలం ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారట, కానీ తమ మద్దతుని మాత్రం కోల్పోలేదు అంటూ వాడు చెప్తున్నాడు. ఆమె ఖచ్చితంగా ఢిల్లీతో పోరాటం చేయాల్సిందే. బంగ్లాదేశ్లోని 17 కోట్ల మంది ముస్లిం ప్రజలు ఆమె వెనక ఉన్నారని భరోసా కూడా ఇచ్చారు. సో ఆ వీడియో చూడండి ఒకసారి. পশ্চিম বাংলায় খুব সাম্প্রতিক সময়ে একটি নির্বাচন হয়েছে। বাংলাদেশের পার্শ্ববর্তী এলাকা হিসেবে পশ্চিমবঙ্গ আমাদের জন্য অত্যন্ত গুরুত্বপূর্ণ। সেই নির্বাচন তাদের অভ্যন্তরীণ বিষয়, কিন্তু নির্বাচন নিয়ে আমরা এই জন্য কোনো কথা বলতে চাই না। কিন্তু আমরা দেখেছি নির্বাচনের আগে কয়েক লাখ ভোটারের নাগরিকত্ব কেড়ে নেওয়া হয়েছিল, তাদেরকে ভোটদান থেকে বিরত রাখা হয়েছিল। তাদের অধিকাংশ ছিল মুসলমান এবং মতুয়া সম্প্রদায়ের। এবং আমি সংসদে এটা বলেছি, আমরা বলেছি এই যে মুসলমানদেরকে সেখানে নির্যাতন করা হচ্ছে, তাদের ভোটাধিকার কেড়ে নেওয়া হচ্ছে, এটার প্রভাব বাংলাদেশেও পড়বে। এবং নির্বাচনের পরেও সেখানে মুসলিম নির্যাতন হচ্ছে, মতুয়া দলিত সম্প্রদায় সংখ্যালঘু সম্প্রদায়ের উপর নির্যাতন করা হচ্ছে। আমরা একটা কথা সুস্পষ্টভাবে বলতে চাই, আপনাদের উদ্দেশ্যে বলতে চাই, পশ্চিমবঙ্গের এই নির্বাচনের ফলাফলের পরে বাংলাদেশের দায়িত্ব অনেক বেড়ে গিয়েছে। বাংলাদেশকে দায়িত্বশীল আচরণ করতে হবে। বাংলাদেশের স্বাধীনতা, সার্বভৌমত্ব, এদেশের হিন্দু, মুসলমান, বৌদ্ধ, খ্রিস্টান সকলের নিরাপত্তা এবং নাগরিক অধিকার নিশ্চিতের দায়িত্ব আমাদেরকে নিতে হবে। এবং আমাদের শত্রুপক্ষ যারা বাংলাদেশ বিরোধী, বাংলাদেশের স্বার্থ বিরোধী, তারা নানা উস্কানি দিবে, নানা সাম্প্রদায়িকতা ছড়ানোর চেষ্টা করবে, তারা নানা প্রপাগান্ডা করবে। আমাদেরকে এই বিষয়ে সচেতন থাকতে হবে। আমরা এটা দেখিয়ে দিব, দক্ষিণ এশিয়ায় সংখ্যালঘুদের জন্য সবচেয়ে নিরাপদ স্থানটি হবে এই বাংলাদেশ। చూసారుగా, భారతదేశపు అంతర్గత విషయాల్లో మేము జోక్యం చేసుకోబోము అని చెప్తూనే సరిహద్దు రాష్ట్రమైనటువంటి బెంగాల్లో మైనారిటీల హక్కుల్ని కాలరాయడం బంగ్లాదేశ్పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అంటూ పాపం ఈ నహీద్ ఇస్లాం ఆందోళన వ్యక్తం చేశాడు. అక్కడ తాకుండా మమతా బెనర్జీ ఎన్నికల్లోనే ఓడిపోయారట, మద్దతు కోల్పోలేదు వాళ్ళది, ఢిల్లీతో ఖచ్చితంగా పోటీ చేయాలి, దీది వెనుక దేశంలో ఉన్న 17 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు అంటూ ఈ నహీద్ ఇస్లాం చెప్తున్నాడు. అంటే పాపం బంగ్లాదేశ్ బెంగాల్లో బెంగాలీలు, భారతీయుల మద్దతు పాపం మమతా బెనర్జీకి లేకుండా పోయింది. బంగ్లాదేశ్ వెళ్ళి పోటీ చేయండి, అక్కడికి పోటీ చేస్తే సరిపోతుందిగా. షేక్ హసీనా కుర్చీ దిగిపోవడానికి కారణమైనటువంటి వాడు వీడే. పైగా ఏం చెప్తున్నాడు? మైనారిటీల హక్కులు కాలరాయడం. బంగ్లాదేశ్లో హిందువులు ఏం చేస్తున్నారు? మాట్లాడాడు కనీసం? లేదు, మాట్లాడు. ఎందుకు మాట్లాడతాడు? మమతా బెనర్జీ మాట్లాడిందా? కనీసం మాట్లాడదు. అందుకే ప్రజలు చాలా గట్టిగా కలకత్తా కాళీమాత అయ్యారు ఒక్కొక్కళ్ళు. అక్కడ మహిళలు ప్రతి ఒక్కళ్ళు ఈడ్చి పడేశారు పక్కకి.
చూస్తూ ఊరుకుంటారా బెంగాల్ అస్తిత్వం మీద కొడుతూ ఉంటే? బెంగాలీ అస్తిత్వాన్ని ఇంకా మాట్లాడితే బీజేపీ నిలబెట్టిందని చెప్పొచ్చు. బెంగాలీలకి ఇది బీజేపీ విజయం కూడా కాదు, ఇది ప్యూర్ బెంగాలీల విజయం. ఇది గెలిచింది బీజేపీ కాదు, బెంగాల్ ప్రజలు గెలిచారు. అక్కడ వాళ్ళని వాళ్ళు గెలిపించుకున్నారు. వాళ్ళ శత్రువు 15 ఏళ్ల నుంచి ఎలాగా అనిశ్చితి క్రియేట్ చేసిందో, అవమానాల పాలు చేసిందో చూసి ఇది లేదు, ఇక ఈ బానిసత్వం మాకు వద్దు అని కట్టలు దించుకొని వచ్చారు బయటికి. ఆ సంఖ్యలు బద్దలు కొట్టారు. అందుకే బెంగాల్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే దేశ స్వాతంత్రోద్యమంలో బెంగాల్ కీలక పాత్ర పోషించింది. ఈరోజు కూడా దేశానికి బెంగాల్ మళ్ళీ అదే స్థానానికి వెళ్తుందన్నలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.